మరి ఈడీ రేడ్ జరిగినాక జనరల్గా ఈడీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, ఏమేమి దొరికినాయో లేకపోతే ఏమైనా సంగతి చెప్తారు. మరి ఈడీ రేడ్ జరిగి ఇప్పటి వరకు కూడా ఏం ఐడెంటిఫై చేసిండ్రు, ఏం కేసులు రిజిస్టర్ చేసిండ్రు, ఈ రోజు దాకా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమేం రికవరీ చేసిండ్రు, ఏం దొరికినాయి, ఏం సంగతి అని ఇప్పటిదాకా ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు అంతర్గతంగా కుమ్ముక్కైపోయి మీరు బీఆర్ఎస్ పార్టీని ఎంత సాధ్యమైనంత డ్యామేజ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయితే రేపొద్దున రెండో పార్టీగా ఆ స్థానంలో మేము వస్తామని చెప్పి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కైపోయి ఇటువంటి సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు. కాబట్టి ఈడీ రేడ్ జరిగినా ఇప్పటి వరకు కూడా ఒక్క వార్త బయటికి పొక్కలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా రెండు ఒకటైపోయి రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. మీరు ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు వెంటనే ఆరోపణలకు బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో సంగతి మీరు ఒకసారి గమనిస్తే అర్థమైపోతుంది. నువ్వు బీజేపీ తోటి కుమ్ముక్కైపోయి ఈడీ యొక్క వార్త బయటికి రాలేదు. మాకేం కర్మ, ఇవాళ కొన్ని టెండర్ల గోల్మాల్ విషయంలో కేంద్ర మంత్రికి రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారు పోతే అడ్డగోలి మాటలు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు ఏదో ఒక కేసులో అయినా నిరికిద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు మలేషియాకు తెలంగాణ మహాసభలు మలేషియాలో ఉంటే మరి మలేషియాకు పోతే పారిపోయిందని చెప్పేసి మళ్ళీ మీరు అంటారని చెప్పి మలేషియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉన్నా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ ఏ ఆర్గనైజేషన్ ఏసీబీనా ఈడీనా ఎవరిని పంపిస్తారు రమ్మని చెప్పండి, నేను ఫేస్ చేస్తాను సిద్ధంగా ఉందని చెప్పిన ధైర్యశాలి కేటీఆర్ గారు అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. టెండర్ల గోల్మాల్లో కుంభకర్ణ మీద దొరికిపోతారని చెప్పేసి భయంతో కేటీఆర్ గారు అమృత్ టెండర్ల విషయంలో భయంతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప ఇది దివాళకోర రాజకీయానికి ఒక నిదర్శనం. ఎప్పుడు వేస్తే అభివృద్ధిని పక్కకు పెట్టిండ్రు, వాగ్దానాలు పక్కకు పెట్టిండ్రు. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని నష్టం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు నెట్టాలని చెప్పి కేవలం ఒకే ఒక ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా ఏమాత్రం కూడా ఏ ప్రయత్నాలు కానీ ఏ అభివృద్ధి కానీ జరుగుతలేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ 340 రోజులలో 26 మళ్ళీ ఈరోజు ఒకసారి 27 సార్లు ఢిల్లీకి పోయిండు. ఈ 340 రోజుల పరిపాలనలో 27 సార్లు ఢిల్లీకి పోయిండు. ఒకసారి 11 రోజులు ఉన్నాడు, ఒకసారి 6 రోజులు ఉన్నారు. పోయినప్పుడల్లా 1.5 డే 2 డే కంపల్సరీ అంటే 50-60 రోజులు దాదాపు కేవలం ఢిల్లీ చక్కర్లు కొడతానికే ఇలా సరిపోయింది. ఇప్పటికి కూడా నిజంగా కూడా మిగతా యొక్క మంత్రివర్గ విస్తరణ కూడా కనీసం చేసుకోలేకపోయింది. మరి ఢిల్లీకి 27 సార్లు పోయి మంత్రివర్గ విస్తరణ లేకపోతే అది డిస్కషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఒక పార్టు కాంగ్రెస్ పార్టీ పనులు చేసుకుంటారు, రెండో పార్టు బీజేపీ తోటి ఏ విధంగా సన్నిహితమవుతారన్న ప్రయత్నంలోనే 27 సార్లు ఢిల్లీకి పోయిందని చెప్పి ప్రధానంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మరి మీరు బీజేపీ తోటి ఈరోజు కుమ్ముక్కైపోయి బీఆర్ఎస్ పార్టీని తొక్కుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజలకు ఏ కష్టం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఏ విధంగా అయితే డిపిఆర్ లేకుండా ఏది ఒక పేపర్ మీద వర్క్ లేకుండా డైరెక్ట్ పోయి పేదవారి గోడల మీదే ఆర్బిఎక్స్ అని చెప్పి ముద్రలు కొట్టి రేపు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఖాళీ చేయమని చెప్పేసి అన్నందుకు మేము వాళ్ళకు అండగా నిలబడ్డాం. అదేవిధంగా ఇలా లగచర్ల విలేజ్లో 19,000 ఎకరాలు ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం సేకరించి రెడీగా పెడితే అదనంగా నీకు ఇంకొక 4,000 ఎకరాలు ఎందుకు కావాల్సిందో సంగతి నువ్వు చెప్పాలి. ఎందుకంటే కేవలం రియాల్టర్లకు అమ్ముకుంటానికే ఇలా కొడంగల్లో 1,100 ఎకరాలు, మరి చుట్టుపక్కల 3 గ్రామాల్లో 1,100 ఎకరాలు సేకరిస్తానికి సంసిద్ధమైనవు. మరి 19,000 ఎకరాలు ఆడ రెడీగా ఉన్నది. మరి దాన్ని ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఈరోజు దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తావు? ఈ అదనంగా 4,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. దానికి జవాబు చెప్పాలి. మరి నువ్వు నియమించిన కూడాకు సంబంధించిన అధికారి
ప్రజలతోటి ప్రజల భూమి తీసుకునేటప్పుడు ప్రేమతోటి వ్యవహరించాలి, వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం అందించాలో సంగతి విశదీకరించి చెప్పాలి, వాళ్ళకి అర్థం చేసి చెప్పాలి, వాళ్ళలో ఒకటిగా మెలగాలి. కానీ మీరు ఇస్తారా ఇయ్యరా, మీరు ఇవ్వకుండా రేపు పొద్దున మేము అక్వైర్ చేస్తాము, మిమ్మల్ని తీసి బయటపడేస్తాము అని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు మాట్లాడితే ఇలా లగచర్యలు ఏం జరిగిందో అదేవిధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జరుగుతుందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. చాలా రంగా అందులో దాడి చేసిన వాళ్ళని ఊరంతా వచ్చి దాడి చేసిన అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా? కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల భూములే పోతున్నాయా? ఈ 1100 ఎకరాల్లో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి మన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఊరు గ్రామం అంటే అన్ని పార్టీల కలయిక. కానీ కేవలం అది బీఆర్ఎస్ పార్టీలో బురద వెళ్తానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు కూడా లేరని కూడా ఈ సందర్భంగా మనం